సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనము నుంచి మనం చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడుతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. హల్లెలూయా. చాలా సార్లు ఈ చిన్న జీవులని మనుషులు పట్టించుకోరు, కానీ మనుషులు పట్టించుకోకపోయినా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ చిన్న జీవులట జ్ఞానము కలిగినవట. ఆమెన్. ఈ చీమలట భవిష్యత్ జ్ఞానమును ఎరిగి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగుతాయట. చీమలు చిన్న కుందేళ్ళట ఇవి బలహీనమైన అయినప్పటికీ బండ సందులలో నివాసము చేసుకొని ముందుకు సాగుతాయి. ఈ బండ దేనికి సాదృశ్యం అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. మిడతల గురించి దేవుడు మాట్లాడినాడు. మిడతలకి రాజు లేకపోయినప్పటికీ అవి ఒక సిస్టమాటిక్గా పంక్తులుగా ముందుకు సాగిపోతాయట. ఈ మిడతలకున్న గొప్ప అనుభవం ఏంటిదంటే గాలి యొక్క శబ్దాన్ని అనుసరించి అవి ముందుకు ప్రయాణం అయిపోయి ముందుకు సాగిపోతుంటాయి. ఈ గాలి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. దేవుని బిడ్డలముగా దేవుని యొక్క నడిపింపుతో మనం ముందుకు సాగితే చేరవలసిన గమ్యానికి మనం చేరుతాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ చివరి రాత్రి సాలెపురుగు గురించి, సాలెపురుగులో ఉన్న ఆ ప్రత్యేకత ఈ చివరి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు వర్ణించాలని ఆశపడుతున్నాడు. ఈ 4 జీవుల గురించి రాసింది మానవుడు కాదు, కానీ స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు రాసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడే ఈ 4 జీవులని ఎంతగానో మెచ్చుకుంటున్నట్టు దేవుని వాక్యం సెలవిస్తున్నది. కొన్ని శతాబ్దాల క్రిందట రాసిన ఈ మంచి మాటల ద్వారా ఈ రోజులలో కూడా మనం ఎంతగానో బలము పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో రాసిన వాస్తవాలన్నీ ఏదో మానవులు రాసి విడిచిపెట్టిన అవి జనరల్ బుక్స్ కాదు, కానీ బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతి మాట దేవుడు స్వయంగా రాసిన మాటలు ఇవి. దేవుడు కొంతమందిని బైబిల్ గ్రంథంలో మెచ్చుకొని వారి గురించి మంచి మంచి సాక్ష్యాలు ఇచ్చినాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను సఫలపరచువాడన్నాడు దేవుడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడన్నాడు దేవుడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని పరిశుద్ధాత్మ దేవుడు యోబును ఎంతగానో మెచ్చుకుంటున్నట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ సాలెపురుగైనా మిడతలైనా ఇవన్నీ కూడా ఎవరి ద్వారా మెప్పు పొందినాయంటే దేవుని ద్వారా మెప్పు పొందినాయి. చప్పట్లు కొడదాం. దావీదు ఏ విధంగా మెప్పు పొందినాడో, మోషే ఏ విధంగా మెప్పు పొందినాడో, యోబు ఏ విధంగా మెప్పు పొందినాడో దేవుడి నుంచి, ఈ 4 చిన్న జీవులు కూడా దేవుడి నుంచి మెప్పు పొందిన జ్ఞానము కలిగిన జీవులు అని మరి ఒకసారి ఈ చివరి రాత్రి నీకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ సాలెపురుగు గురించి ఈ రాత్రి చివరి ప్రత్యక్షత ఇచ్చి ప్రతి ఒక్క వ్యక్తిని తన రాకడ కోసం దేవుడు సిద్ధపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ సాలెపురుగు చిన్న జీవి అయినప్పటికీ కూడా మంచి జ్ఞానము కలిగినదట ఈ సాలెపురుగు. ఈ సాలెపురుగులో ఉన్న ప్రత్యేకత ఏంటిది? సాలెపురుగులో నుంచి మానవుడు నేర్చుకోవలసిన విషయాలు ఏంటి? ఒకసారి స్కాట్లాండ్ మీద ఇంగ్లాండ్ యుద్ధానికి వచ్చి
స్కాట్లాండ్ని అడుగడుగున నాశనము చేస్తూ ప్రతి నిత్యము స్కాట్లాండ్ మీద విజయాన్ని పొందుకొని ముందుకు సాగిపోతూ ఉండేదట ఇంగ్లాండ్. ఇంచుమించు 13 సార్లు స్కాట్లాండ్ రాజుని ఓడించి, మేము గొప్పవారము, మా సైనిక దళము గొప్ప సైనిక దళము, జీవితంలో ఎన్నడూ కూడా స్కాట్లాండ్ మమ్మల్ని ఓడించలేదు అని గర్వంతో ముందుకు సాగిపోతూ ఉన్నారట ఇంగ్లాండ్. చివరికి ఆ ఓటమిని అనుభవించలేక ఈ స్కాట్లాండ్ రాజు అడవిళ్ళల్లో వెళ్తూ ఒక గృహలోకి వెళ్ళి దాక్కొని ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏంటిదంటే, 13 సార్లు ఇంగ్లాండ్ ద్వారా నేను ఓడిపోయినాను, ఇక జీవితంలో ఎన్నడూ కూడా నేను ఇక యుద్ధము చేయదలుచుకోలే, ఒక సాధారణమైన జీవితాన్ని ఏదైనా దేశంలోకి వెళ్ళి జీవిస్తూ నేను ముందుకు సాగిపోతాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడట ఈ యొక్క స్కాట్లాండ్ రాజు. ఇక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవాలని ఒకసారి ఆ గృహలో ఉన్న ఒక స్థలాన్ని చూడగానే అక్కడ ఆ సాలెపురుగు కూర్చొని ఉన్నదట. ఆ సాలెపురుగు ఒక మంచి ఇంటిని తయారు చేసుకొని పండుకొని ఉన్నదట. అప్పుడు ఈ రాజు ఆ నెట్టునంతా కూడా, జాలినంతా కూడా తెంపేసినాడట. తెంపేసి 2 నిమిషాల తర్వాత చూడగానే మరలా ఆ సాలెపురుగు ఆ జాలినంతా కూడా కట్టుకొని పండుకున్నదట. మరి ఒకసారి ఆ జాలినంతా కూడా తెగ్గొట్టినాడట. ఈ విధంగా 13 సార్లు సాలెపురుగు ఇంటిని జాలినంతా కూడా తెగ్గొట్టేసినాడట. తెగ్గొట్టేసి, ఇన్నిసార్లు నేను తెగ్గొట్టిన కదా, ఈ సాలెపురుగు ఈ స్థలమును విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో అని చూస్తూ ఉన్నాడట. కండ్లు మూసుకొని తెరవగానే మరలా ఈ సాలెపురుగు తన ఇంటిని కట్టుకోవటం ప్రారంభించింది. చప్పట్లు కొడదాం. 13 సార్లు ఆ యొక్క నెట్ తెగిపోయినప్పటికీ 14సారి తన ఇంటిని కట్టుకొని మంచిగా పండుకున్నదట. అప్పుడు ఈ స్కాట్లాండ్ రాజుకి ధైర్యం వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. 13 సార్లు ఆ యొక్క సాలెపురుగు పడిపోయినా ఓటమిని అంగీకరించలేదు, కానీ మరలా తన ఇంటిని కట్టుకున్నది. చప్పట్లు కొడదాం. ఎంత కష్టపడి 14సారి తన ఇంటిని కట్టుకున్నది. సాలెపురుగుకే ఇంత తెగింపు ఉంటే మానవులమైన మాకు కూడా ఇంత తెగింపు ఉండాలి. ఆమెన్. 13 సార్లు ఇంగ్లాండ్తో నేను ఓడిపోయినాను, కానీ ఈ సాలెపురుగు ద్వారా నేను తెలుసుకున్న వాస్తవం ఏంటిదంటే, 14సారి అది ఏ విధంగా తెగించి తన ఇంటిని కట్టుకొని సురక్షితంగా ఉన్నదో, నేను 14సారి ఇంగ్లాండ్ మీద నేను యుద్ధానికి నేను వెళ్ళబోతున్నాను. చప్పట్లు కొడదాం అని సాలెపురుగును చూసి స్కాట్లాండ్ రాజు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకొని 14సారి వెళ్ళి ఇంగ్లాండ్ మీద యుద్ధము చేసినప్పుడు ఇంగ్లాండ్ మీద దేవుడు స్కాట్లాండ్ రాజుకి విజయాన్ని అనుగ్రహించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటలను వివరిస్తున్నాడు అంటే, లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్యాటిల్స్, లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ విక్టరీస్. మానవుని యొక్క జీవితము పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా కూడా యుద్ధాలు అనేటివి వస్తూ ఉంటాయి, పోరాటాలు అనేటివి వస్తూ ఉంటాయి. ఆ పోరాటాలలో విజయాలు అనేటివి వస్తూ ఉంటాయి, ఓటమిని కూడా అనుభవించవలసి వస్తుంది. ఆమెన్. బ్రతికినంత కాలము నీవు విజయాలు పొందితే ఓటమి యొక్క
ప్రత్యేకత నీకు అర్థం కాదు. ఆమెన్. బ్రతికినంత కాలము నీవు ఓటమిని అనుభవిస్తే విజయం యొక్క ప్రత్యేకత నీకు అర్థము కాదు. అందుకనే మానవుని జీవితంలోనట దట్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్యాటిల్స్. పోరాటాలు అనేటివి ఉంటాయి, ఓటమిలు అనేటివి ఉంటాయి, విజయాలు అనేటివి ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నువ్వు సేవకునివి కావచ్చు, నీవు ఒకవేళ స్టూడెంట్వి కావచ్చు, ఒకవేళ నువ్వు బిజినెస్ మ్యాన్వి కావచ్చు, నువ్వు సాధారణమైన వ్యక్తివి కావచ్చు, కానీ చివరి రాత్రి దేవుడు నీకు నేర్పించవలసిన ముఖ్యమైన విషయం ఏంటిదంటే, నీ జీవితంలో ఓటమిని అనుభవిస్తున్నావేమో, కానీ ముందు రోజులలో నువ్వు విజయాన్ని సాధించబోతున్నావు. చప్పట్లు కొడదాం. నీ జీవితంలో విజయాల గుండా వెళ్తూ ఉన్నట్లయితే ఒకానొక దినమున ఓటమి యొక్క రుచి కూడా దేవుడు నీకు చూయిస్తాడు. ఈ యొక్క సాలెపురుగు జీవితంలో 13 సార్లు ఓడిపోయింది, 14సారి విజయం పొందుకున్నది. ఆమెన్. ఈ స్కాట్లాండ్ రాజు 13 సార్లు ఓడిపోయినాడు, 14సారి విజయము పొందుకున్నాడు. అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. 144 కీర్తన 1వ వచనం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఓకే. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నా వ్రేళ్ళకి పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆమెన్. ఏంటిదట? మరి ఒకసారి చదవాలి. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు నా జీవితం ఇంత భయంకరంగా దిగజారిపోయింది? నేను చేసిన పొరపాటు ఏంటిది? నేను ఎందుకు ఈ నష్టాలని అనుభవించాలి? నేను ఎందుకు ఈ మానసికమైన ఒత్తిళ్లు నేను అనుభవించాలి అనే ఆలోచనతో ఈ మాటలు నువ్వు వింటున్నావేమో సహోదరుడా, సహోదరి. కానీ ఈ రాత్రి నువ్వు తెలుసుకోవలసిన వాస్తవము ఏంటిది అంటే, నీ చేతులకి యుద్ధాన్ని నేర్పించే దేవుడు నీవు నమ్ముకున్న దేవుడు. చప్పట్లు కొడదాం. నీ వ్రేళ్ళకి పోరాటాన్ని నేర్పించే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు సహోదరుడా, సహోదరి. అందుకనే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 24-25 వచనాలు దయచేసి చదివి వినిపించాలి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఓకే. ఇదిగో అమోరీయుడైన షెబ్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. గట్టిగా చప్పట్లు కొడదాం. యెహోషువని దేవుడు పిలిచి ఏమంటున్నాడంటే, యెహోషువా, ఇదిగో ఆ శత్రువులను, ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని నేను నీకు అనుగ్రహించున్నాను. ఆమెన్. హల్లెలూయా. కానీ నీవు వెళ్ళి యుద్ధము చేయవలసినదే. యెహోషువా, నేను నీకు వాగ్దానం చేస్తున్న దేవుడను, నేను నమ్మదగిన దేవుడను. ఇదిగో నీ ముందున్న పట్టణము, నీ ముందున్న శత్రువులను నీవు స్వాధీనం చేసుకోబోతున్నావు.
ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని, ఆ ప్రజలని నేను నీకు అనుగ్రహించాలనుకుంటున్నాను జాషువా. కానీ నీవు వెళ్ళి ఆ ప్రజలతో యుద్ధము చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు. ఆమేన్. ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి అంటే రాత్రి మనం స్వతంత్రించుకోలేము. కానీ ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి అంటే మనము పోరాడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. మనము పోరాడకపోతే ఆ వాగ్దానము మనము స్వతంత్రించుకోలేము. యెహోషువా, ఆ భూమిని నేను నీకు ఇచ్చినాను యెహోషువా, ఆ ప్రజలను నేను ఇచ్చినాను యెహోషువా, ఇదిగో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను జాషువా అన్నాడు దేవుడు. కానీ వాగ్దానం చేసినాడు దేవుడు అని యెహోషువా అడుగు పెట్టలేదు. కానీ నీవు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలి అంటే యెహోషువా నీవు యుద్ధము చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము దాకా ప్రతి భక్తులకి, ప్రవక్తలకి, అభిషక్తులకి దేవుడు గొప్ప గొప్ప వాగ్దానాలు చేసినాడు. కానీ ఆ వాగ్దానాలు వారి జీవితాలలో ఎప్పుడు నెరవేర్చబడ్డాయి అంటే వారు వెళ్ళి పోరాడినప్పుడు, తెగించినప్పుడు ఆ వాగ్దానాలు వారి జీవితాలలో నెరవేర్చబడ్డాయి. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఎంతకాలం ఈ పోరాటాలను బాధపడుతున్నావా? ఎంతకాలం ఈ శ్రమలని బాధపడుతున్నావా? ఎంతకాలము ఈ నిందలు భరించాలి అని బాధపడుతున్నావా? అయ్యో, నాకంటే వెనకాల వస్తున్న వారు దీవించబడుతున్నారే, నాకంటే వెనకాల వస్తున్న వారు ఆశీర్వదించబడుతున్నారే, అయ్యో నా దేవుడు నన్ను విడిచిపెట్టినాడా? ఎంతకాలము ఈ భర్తను నేను సహించాలి? ఎంతకాలం ఈ ఆర్థిక పోరాటాలు నేను సహించాలి అని నువ్వు ఈ రాత్రి ప్రాంగణంలో నువ్వు ఆలోచిస్తున్నావేమో. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటిది అంటే, దేవుడు క్రీస్తు యొక్క రక్త బలియాగము ద్వారా ఏనాడో నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు ఏనాడో దీవించబడ్డావు, నువ్వు ఏనాడో ఆశీర్వదించబడ్డావు. కానీ ఆ వాగ్దానము నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఆ వాగ్దానపు భూమిలో నువ్వు అడుగు పెట్టాలి అంటే నీవు కొన్ని దినాలు పోరాడవలసినదే. ఆమేన్, నీవు కొన్ని దినాలు పోరాడవలసినదే. హల్లెలూయా, హల్లెలూయా. థామస్ ఆల్వా ఎడిసన్ ఈ లైట్ ని తయారు చేసినాడు. ఆమేన్. 700 సార్లు థామస్ ఆల్వా ఎడిసన్ తన ఇన్వెస్టిగేషన్ ఫ్లాప్ అయిపోయింది. అందరూ వచ్చి ఏమన్నారంటే, థామస్, యు ఆర్ రియల్లీ ఎ ఫూల్. లైట్ వెలగటం ఏంటిది, వెలుతురు రావటం ఏంటిది, యు ఆర్ ఎ ఫూల్ థామస్ అన్నారు. కానీ 700 సార్లు తన ఇన్వెస్టిగేషన్ ఫ్లాప్ అయినా 701సారి ఆయన విజయాన్ని పొందుకున్నాడు. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. 700 సార్లు పోరాడినాడంతే. పోరాడి తన నిర్ణయాన్ని వెనుకకు తీసుకోలే. తెగించినాడు. చివరికి
701 విజయాన్ని పొందుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అబ్రహాం లింకన్ 16th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా 1832లో ఆయన ఎలక్షన్స్ లో అడుగు పెట్టినాడు. కానీ 1862లో ఆయన ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ చేయబడ్డాడు. కానీ 30 సంవత్సరాలు భయంకరమైన ప్రసవ వేదనను అనుభవించినాడు. ఎన్నోసార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయినాడు. ఆర్థిక బంధకాలు, పోరాటాలు, వ్యతిరేకతలు అనుభవించినాడు. కానీ 1832లో ఎంటర్ అయిన ఆ యొక్క అబ్రహాం లింకన్ 1862లో ఆయన ప్రెసిడెంట్ గా అమెరికాకి ఎన్నుకోబడ్డాడు. చప్పట్లు కొడదాం. ఒక ఛాలెంజింగ్ అనాయింటెడ్ వర్డ్ ని ఈ రాత్రి దేవుడు రిలీజ్ చేస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి ఒకవేళ నువ్వు బిజినెస్ మ్యాన్వి కావచ్చు, వ్యాపారవేత్తవి కావచ్చు, ఒకవేళ పాస్టర్వి కావచ్చు, స్టూడెంట్వి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈ రోజు దాకా ఓటమి ఓటమి ఓటమి. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త, చాలా త్వరలో నువ్వు విజయాన్ని పొందుకోబోతున్నావు. గట్టిగా విజయాన్ని పొందుకోబోతున్నావు. ఈ చివరి రాత్రి నీ విజయం నీ గడప దగ్గరనే ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. అందుకనే సాలెపురుగు చూడండి, 13 సార్లు ఓడిపోయినా 14సారి విజయం పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇన్ని దినాలు నువ్వు ఓడిపోయినా నువ్వు తెలుసుకోవలసిన సత్యము, వాస్తవం ఏంటిది అంటే నీ గడప దగ్గరనే నీ విజయము దాగి ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. తాగుబోతైనా నీ భర్త మారబోతున్నాడు. ఆమెన్. పిల్లలు లేని స్థితిలో ఉన్న నీ గర్భము దేవుడు తెరవబోతున్నాడు. ఆమెన్. ఆర్థిక సమస్యలతోనున్న నీ కుటుంబాన్ని దేవుడు ఆర్థికంగా సమృద్ధిగా దీవించబోతున్నాడు. చప్పట్లు కొడదాం. సాలెపురుగుకున్న రెండో లక్షణం ఏంటిదంటే, ఒక రాజు అట పెద్ద కోట్లతోని భవనము కట్టించుకొని ఆ యొక్క భవనాన్ని ఇనాగరేషన్ చేసినాడట. ఇనాగరేషన్ చేసి భవనములోకి వెళ్ళగానే రాజు కంటే ముందుగానే వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఉన్నది ఎవరు చెప్పాలా? సాలెపురుగు. కొన్ని కోట్లతోని భవనం కట్టుకుంటే రాజు ఇల్లు యొక్క ఇనాగరేషన్ చెయ్యకముందే ఈ సాలెపురుగట రాజు కంటే ముందుగా ఆ యొక్క భవనంలోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిందట. మనము కూడా మన కోసమే దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చీమలకున్న లక్షణం ఏంటిదంటే భవిష్యత్ గురించిన భవిష్యత్ జ్ఞానం. చిన్న కుందేళ్లకున్న అనుభవం ఏంటిదంటే బండ సందులలోకి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకుంటాయి. మిడతలకున్న అనుభవం ఏంటిదంటే ఆ గాలి యొక్క శబ్దంతో వెళ్ళిపోతుంటాయి. సాలెపురుగుకున్న అనుభవం ఏంటిదంటే ఓటమిని అంగీకరించే మనస్సు లేనిదే సాలెపురుగు మనస్సు. చప్పట్లు కొడదాం. పోరాటాలని అధిగమించే మనస్సు సాలెపురుగు మనస్సు. అంతేకాక రాజు కంటే ముందుగా వెళ్ళిపోయి భవనములో ధైర్యముగా సెటిల్ అయిపోయే ధైర్యము సాలెపురుగుకున్నదే. ఆ పరలోక భవనంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు, కన్నీరు అసలే ఉండదు. ఆ పరలోకంలో ఎప్పుడు కూడా సంతోషము, ఆనందము. చేతుల పైకెత్తుదాం.
అందరూ కూడా కళ్ళు మూసుకొని మాతో పాటు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. yes Lord. అనేక సమయాలలో ఒకవేళ తెలియని గర్వము, అతిశయం నిన్ను పరిపాలించిందేమో. yes Lord. దేనిని బట్టి ఏది నిన్ను పరిపాలించినా yes Lord. ఈ రాత్రి యేసయ్య ఎదుట ఒప్పుకో. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని చెప్పు. చేతులు పైకెత్తిన వారందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చున్నావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నీవు చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని నేను నమ్ముతున్నాను. తండ్రి, నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.